ఇవాళ వైనాట్ షాప్, డొమెస్టిక్ షాప్, అన్ని రకాల సదుపాయాలు ఉండే షాప్కి ఇవాళ వచ్చి చూసాం. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల లబ్ధి కోసం మాజీ మంత్రి పేర్ని నాని అవగాహన లేకుండా సమాజంపై విమర్శలు చేయడం ప్రజలకు ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంలో ఆయన పేర్కొన్నారు. నగరంలో రోడ్ల విస్తరణకు సంబంధించి ఎమ్మెల్యే పేరు తీసుకున్న స్థానిక వ్యాపారులు మరియు వైశ్య సామాజిక వర్గం ఎదుర్కొన్న ఇబ్బందులను మర్చిపోలేదని, పేర్ని హౌస్ ద్వారా నగరంలోని మెయిన్ రోడ్ల విస్తరణలో వ్యాపారులకు నష్టం కలిగినప్పటికీ నష్టపరిహారం ఇవ్వడంలో విఫలమైనట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. డబ్బులు వసూలు చేస్తానని చెప్పి తప్పుడు ప్రచారాలు చంద్రబాబు నాయుడు మేమంతా చూస్తాం. పిచ్చుడు వాగుడు వాగితే మటుకి పద్ధతిగా ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మా కార్యకర్తలు, నాయకులు డబ్బులు వసూలు చేస్తానని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాం. లేకపోతే మట్టి తవ్వుకుంటున్నారని చెప్తా ఉన్నాం. లేకపోతే ఆఫీస్లో ఉన్నటువంటి మా స్టాఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. పిచ్చి వాగుడు వాగమాక. మా వాళ్ళు నిబద్ధతతో మీ వాళ్ళకిలాగా మరి అక్కడే చెప్తా ఉన్నారు. టౌన్ హాల్ పక్కన 8 లక్షలు వసూలు చేశారు. బిల్డింగ్ ప్లాన్లు అంటే డబ్బులు వసూలు చేశారు. ఆ రోజున మీరు వాలంటీర్లను పెట్టుకుని వాలంటీర్లతో వసూలు చేయించారు. ఎవడన్నా ఇల్లు కట్టుకుంటామంటే మనశ్శాంతి లేకుండా చేశారు. ఇంటికి చుట్టం రావాలన్నా ఫోటోలు తీపిచ్చారు. ఇన్ని కార్యక్రమాలు మీరు చేసి ఇవాళ మా నాయకుల్ని, కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీతిగా, నిజాయితీగా దాదాపు 45 సంవత్సరాలుగా, 43 సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే వాళ్ళ జనసేన నాయకులు కూడా నీతిగా, నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలతో పనిచేస్తున్నాం. మా కార్యకర్తల గురించి కానీ, నాయకుల గురించి కానీ నువ్వు మాట్లాడితే రోడ్ల మీద కూడా